వ్యక్తుల జీవిత చరిత్రను తెలుసుకుంటే స్ఫూర్తివంతంగా ఉంటుంది. జనరల్గా కామన్ పీపుల్, మనం కామన్ పీపుల్ కాబట్టి అద్భుతంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఏదైనా సరే అడిగారు కాబట్టి ఏదైనా మంచి విషయాలని 10 మంది విని కొద్దిగానే నేర్చుకోవడానికి వీలుగా ఉన్న మంచి అంశం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటి, మాది దిగువ మధ్య తరగతి, చాలా పేద కుటుంబం. నా జీవితంలో ఎక్కడ కూడా డిగ్రీ వరకు కూడా ఒక్కసారి కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడే పరిస్థితి. 10వ తరగతి ఎగ్జామ్ కూడా భోజనం చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఎగ్జామ్ రాయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా చదవాలా వద్దని చదవడం జరిగింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత సెలవుల్లో కూడా ఆల్రెడీ నేను చాలా కష్టపడితే ఫలితం ఉంటుందని చెప్పడానికి నా జీవితం నిదర్శనం నేను భావిస్తాను. అందువల్లనే మెడికల్ షాప్లో ఉన్నాను, బట్టగొడ్లో పనిచేశాను, పేపర్ బాయ్గా పనిచేశాను. డిగ్రీలో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ షో, సెకండ్ షో సినిమా టికెట్ ఇచ్చేవాడిని. యాక్చువల్గా అన్ని అయిపోయిన తర్వాత పీజీ ఫ్రీ లాడ్జింగ్ బోర్డింగ్ కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీలో మోజుతో చాలా హ్యాపీగా ఎలా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా లైబ్రరీకి చదువుకుంటూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత కూడా పీజీ ఎంకామ్ అయిపోయిన తర్వాత కూడా జాబ్కి వచ్చే మధ్యలోనే ఒక 6 నెలల గ్యాప్లో కూడా బిఎల్ఐఎస్సి లైబ్రరీ సైన్స్ చేస్తూ నైట్ టైం జాబ్ చేసేవాళ్ళని. అక్కడ ఫ్రెష్ అనేటువంటి కూరగాయల మార్కెట్లో ప్యాకింగ్ సెక్షన్లో నైట్ టైం పనిచేసేవాళ్ళం. ఉదయం మళ్ళీ కాలేజీకి వెళ్ళేవాళ్ళం. ఇది పీజీ అయిపోయిన తర్వాత కూడా, ఎంకామ్ అయిపోయిన తర్వాత బిఎల్ఐఎస్సీలో కూడా, జనరల్ ఎక్కడా కూడా మనం చేసే పనిని చాలా హ్యాపీగా ఇది మన జీవనసారం అనేటువంటి మంచి ఫీల్తో పనిచేసాం కాబట్టి అటువంటి మంచి వ్యక్తిత్వం అవడానికి కానీ మనకు ఉన్నటువంటి ఇచ్చిన బేస్ని మర్చిపోకూడదు. కాబట్టి అన్ని విధాలు కూడా కష్టపడ్డాం కాబట్టి మనం మంచి ప్రయోజకులుగా మారాము. రెండోది చెప్పే విషయం ఏంటంటే, చాలా మంది చెబుతుంటారు రికమెండేషన్లు కావాలి, లేదంటే కనుక డబ్బులు కావాలి, ఇంకోటి కావాలంటే అవన్నీ అక్కర్లేదు. ఎవ్వరి సహాయం లేకపోయినా మన కాళ్ళపైన స్వతంత్రంగా మనము చదివితే, మనము నేర్చుకుంటే బాగుపడగలమని చెప్పడానికి నేను ఉదాహరణ. కాబట్టి ఇటువంటి 2-3 మంచి మాటలైనా సరే మనం నేర్చుకోవాలి. కాబట్టి చేతకాని వాడే పనిముట్టు తప్పుపడతాడు. ఏదో కారణం చెప్పేసి నాకు రాలేదంటే ఆ కారణం ఈ కారణం చెప్పకల్లా. యాక్చువల్గా మనం వీ కెన్ డూ ఎనీథింగ్, మనం ఏదైనా చేయగలం, సాధించగలం. కాబట్టి అటువంటి ఒక మంచి స్ఫూర్తి ఈనాటి యువతరానికి కావాలి. కష్టపడితే ఫలితం ఉంటుంది. కృష్ణా జిల్లా తిరువూరు, డిగ్రీ వరకు తిరువూరే. నేను యాక్చువల్ 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ బైపీసీ, తర్వాత తిరువూరులో బీఎస్సీ లేదు కాబట్టి అనివార్యంగా బీకాం చదివాను. ఆ తర్వాత మళ్ళీ ఫ్రీ లాడ్జింగ్ బోర్డింగ్ కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో మళ్ళీ ఎంకాం. నేను చాలా బుద్ధిమంతుని చెప్పే కదా, బుద్ధిమంతుని కాబట్టి జనరల్గా పెద్ద వివాహమే. అయితే మా ఊర్లోనే వివాహం ఒకటి, జనరల్ దగ్గర తెలిసిన వాళ్ళు కాబట్టి చేశారు. యాక్చువల్ పేదరికంలో ఉన్నా కూడా ఎగువ మధ్య తరగతి కుటుంబం ఉన్నటువంటి ఇచ్చిన భార్య, వాళ్ళు ఫ్యామిలీ కొంచెం ఎలివేటెడ్. తర్వాత రెండవది అక్కడి నుంచి మనం వివాహ జీవితంలో కూడా చాలా హ్యాపీగా ఎక్కడా కూడా ఎటువంటి అరమరకలు లేకుండా జరిగిపోయింది. ఇప్పుడు కూడా యాక్చువల్గా అర్థం చేసుకునే భార్య ఉండాలి. ఎక్కడ నేను జాబ్కి ఎన్ని ఊళ్ళు ఏ ఊళ్ళు తిరిగినా కూడా ఎక్కడ కూడా ప్రశ్నించకుండా అన్నింటినీ అర్థం చేసుకోవడం అనేది మంచి భార్య ఉండటం చాలా హ్యాపీ నాకు. అదేవిధంగా ఎక్కడ పనిచేసినా కూడా గర్వంగా చెప్పకూడదు, మా ఆయన బాగా పనిచేస్తాడు, అన్నిటికీ ప్రజలంటే ఇష్టం, ఆయనకి ప్రజలతో కలిసి పనిచేస్తారు అని ఇప్పుడు చెప్పుకునేటువంటి ఒక మంచి సాధ్యమైన భార్య ఉంటాం. నేను కూడా చాలా హ్యాపీగానే ఎక్కడ కూడా సాధ్యమైనంత వరకు ప్రజలకి చాలా మంచి చేయాలని మంచి తాపత్రయంతో పనిచేసి జరుగుతూ ఉంది. యాక్చువల్గా మా అమ్మగారు, మా నాన్నగారు, సరే అమ్మగారు ఇంక ప్రస్తుతం జీవించి ఉన్నారు, దాదాపు 90 ఏళ్ల వయసు, వృద్ధాప్యంలో ఉన్నారు. నాన్నగారు అనుకోకుండా ఇంటర్మీడియట్ వచ్చి చనిపోయారు. అయితే ఫస్ట్లో కొంతకాలం తర్వాత కూడా మా నాన్నగారికి చేతికి ఎముకలు అనేవాళ్ళు, అందరిని నమ్మటం అన్నిటి వల్ల కొంత నష్టపోవడం జరిగింది. అందువల్ల కొంచెం ఆర్థికంగా మరింత ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పుడు కూడా మా నాన్నగారు మాకు స్ఫూర్తి, ఎందుకంటే ఆయన మంచి పేరు ఉంది. తర్వాత 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయింది. అమ్మాయి కానీ అల్లుడు కానీ ఇద్దరు కూడా యాక్చువల్గా బీటెక్ చేసి మంచి వ్యాపారం చేస్తున్నారు. 2వ అమ్మాయి MBA అయిపోయింది, మ్యారేజ్ చేయాలి. ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎక్కడ కూడా చిన్నప్పటి నుంచి కూడా పెళ్లి అయిన తర్వాత ఏ రోజు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడలేదు. పెళ్లి కావడానికి ఒక 1 year ముందు జాబ్ వచ్చింది సెక్రటరియట్లో.
అక్కడి నుంచి మన ప్రస్థానం మొదలై ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. ప్రతి పురుషుడు వెనకాల స్త్రీ ఉంటుందని అని అంటున్నాం, కానీ ఇక్కడ మాత్రం 100% ఇప్పుడు నేను చేసిన ప్రతి పనిని ప్రేమించటం, ప్రతి పనిని కూడా అర్థం చేసుకోవడం నేను మంచి భార్య. జనరల్గా నేను ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా అర్థం చేసుకుని దాన్ని నన్ను ప్రోత్సహించడం అనేది ఒక మంచి భార్య ఉండటం అనేది రమాదేవి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే ఎక్కడ కూడా నన్ను ఇబ్బంది పెట్టకుండా, నేను ఇబ్బంది పెట్టినా కూడా సరే అదే పరిస్థితిలో చాలా బిజీగా ఉంటాను అభిప్రాయంతో ఉంటూ అన్ని విధాలా కూడా నాకు సహధర్మచారిణిగా ఉన్నటువంటి నా భార్య ఉండటం అదృష్టం నాకు. చూశారు కదా కమిషనర్ గారు ఏం చెబుతున్నారు. ఆయన చదువుకోవటం, అసలు వాళ్ళ ఫ్యామిలీయే మధ్యతరగతి దిగువన ఉన్నటువంటి కుటుంబం, ఎక్కువ డబ్బు లేదు చదువుకోవడానికి, కష్టపడి చదువుకున్నాడు. చదువుకునేటప్పుడే ఆయన మరి చాలా పేదవాడు, కాన్వెంట్లకు వెళ్ళే స్థితి కాదు. పురపాలక సంఘానికి సంబంధించినవి అట్లాగే గవర్నమెంట్ కాలేజెస్కి సంబంధించిన వాటిలో మాత్రమే సీట్లు వస్తే దానిలో చదువుకున్నాడు. చదువుకునేటప్పుడే పేపర్ బాయ్గా పేపర్లు వేశాడు. మరి ఇంకా చెప్పాలంటే కూరగాయలు అమ్మారు, ఇంకా చెప్పాలంటే బట్టల షాపులో బట్టలు కూడా అమ్మారు. ఇన్ని రకాలుగా కష్టపడి పని చేసుకుంటూ ఒకవైపు మరోవైపు మరి ఉద్యోగం సాధించగలిగారు. ఉద్యోగం సాధించడం అంటే కేవలం రికమెండేషన్స్ ఉంటేనో డబ్బులు ఉంటేనే ఉద్యోగం వస్తుంటే కాదు, కష్టపడి చదివిన వాడికి తప్పనిసరిగా మంచి భవిష్యత్తు ఉంటుంది అనడానికి నేనే నిదర్శనం అని చెప్పి వెంకటకృష్ణ గారు చెప్తున్నారు. అందుకని ఎవరు నిరుత్సాహపడకండి, కష్టపడి చదవండి, పేదవాళ్ళైనా పర్వాలేదు. అందుకని నేను పురపాలక సంఘాలకు సంబంధించినటువంటి పాఠశాలలో చదువుకునే వాళ్ళకి మంచిగా చదువుకోండి, మీ భవిష్యత్తు బాగుంటుంది అని నేను పద్దాకా పర్యవేక్షణ చేయడానికి గల కారణం కూడా అదేనని చెప్పి ఆయన చెప్తారు. అందుకనే ఎవరో రికమెండేషన్ చేస్తారు అయితేనే ఉద్యోగాలు వస్తాయన్నమాట వదిలేసి కష్టపడి చదవండి, మీ భవిష్యత్తు బాగుంటుంది. తప్పనిసరిగా ఒక మంచి ఉద్యోగం రావడం కాదు, ఒక మంచి భార్య పిల్లలు చక్కగా జీవితాన్ని గడపవచ్చు అని చెప్పి, అదే నా జీవితమే ముందు తరాల వాళ్ళకి స్ఫూర్తి అని చెప్తున్నారు వెంకటకృష్ణ గారు. కెమెరామన్ శ్రీకాంత్ రఘురామయ్య, తెనాలి న్యూస్.